రీతుని తెలివిగా ఇరికించారు ఓనర్స్ అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే హరీష్ గారు కూడా భరణి గారిని ఎందుకు అవుట్ చేశారు, ఏంది రీజన్ ఏంది అని అడిగిండు. అంటే ఇలా సార్ స్టాప్ అన్న మీరు చూడలేదంటే నేను అంత అబ్జర్వ్ చేయలేదండి అనేసి చెప్తుండు. కానీ ఆ టైంలో ఆయన కంప్లీట్ కాన్సన్ట్రేషన్ మొత్తం భరణి గారి మీదనే ఉంది. అదొకటి. అంటే ఆయనకు తెలిసినా చెప్పలేదు, సున్నితంగా సాఫ్ట్గా తప్పకుండా ఆడించి. ఇంకొకటి మనీష్ మర్యాద కూడా నిన్న నైట్ అర్ధరాత్రి గుసగుసల్లో టేబుల్ డిన్నర్ చేస్తూ అక్కడ ఆయన కూడా అడిగాడు, భరణి గారిని ఎందుకు అవుట్ చేసింది అసలు నాకు అర్థం కాలేదు అని ఆయన కూడా ఆడాడు. అంటే ఆయన కూడా సైలెంట్గా పక్కకి తప్పుకున్నట్టే. ఇక ప్రియా కూడా అయిపోయిన గేమ్ టాస్క్ అయిపోయిన తర్వాత వెంటనే వాష్రూమ్లో కూర్చొని బాధపడుతుంటే ముసలి కన్నీరు కారుస్తుంటే అక్కడికి వచ్చినటువంటి ప్రియ కూడా అంటది. ప్రియ ఏముంటదంటే ఏమో కొంచెం నువ్వు డెమన్ పవన్ని కెప్టెన్గా ఎంచుకున్నావు, మరి ఇది ఎలా వెళ్తుందో ఏమో బయటికి అన్నట్టుగా అంటది. ఎందుకు అలా అన్నావు, నేను సంచాలకులుగా బాగానే డెసిషన్ తీసుకున్నావు కదా అంటే అవునవును నువ్వు బాగానే తీసుకున్నావు అనేసి అన్నది. అంటే వాళ్ళకు కూడా డౌట్. తర్వాత శ్రీజ దమ్ము ఆమె కూడా ఇదే డౌట్ మెలిపిస్తుంది. కానీ అక్కడ అరిచేటప్పుడు అయితే వాళ్ళు గట్టిగా అరిచారు. కానీ చివరికి వచ్చేసరికి ఇప్పుడు బ్లేమ్ మొత్తం తీసుకోవాల్సింది రీతు చౌదరినే. క్లియర్ కట్టుగా అసలు ఆమె స్టాప్ అన్న తర్వాత కూడా కలర్ పూసింది చివరి వరకు ఎవరు అంటే డేమాన్ పవన్ మాత్రమే పూసిండు. ఆయనకి ఎందుకంటే ఇది గేమ్ ఆడుతున్నాం, సడన్గా ఎవరికి వినిపిస్తుంది, వినిపించదు కదా. అది వినిపించదు. ఆయనకి ఎప్పుడైతే భరణి గారికి వినిపించిందో వెంటనే ఆపేసుకున్నాడు, ఆయన పూయడం ఆపేసిండు. కానీ పవన్ ఆపేసుకుంటూ వదిలేసిండు, అందరికి వినపడేది అది. ఆ టైంన పవన్ వదిలేసే టైంలో కూడా పవన్ ఇమాన్యుల్ ఆగిపోయాడు, భరణి గారు ఆగిపోయారు కలర్ పూయడం. చివరిగా కలర్ పూయడం ఆపింది డేమాన్ పవన్. మరి ఇప్పుడు అసలు ఒకవేళ గేమ్ నుంచి అవుట్ ఆఫ్ ద గేమ్ కావాలంటే ఎవరు కావాలి? ఇస్తే ముగ్గురికి వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి చెప్పినానని చెప్పాలి. లేదా అంటే కరెక్ట్ చివరికి అట్లనే పూసుకుంటుండు అన్న కారణంగా పవన్ని అవుట్ ఆఫ్ ద గేమ్ చేసి ఇమాన్యుయల్కి అండ్ భరణి గారికి కంటిన్యూ చేయాలి గేమ్. ఇది అసలు. కానీ ఆమె ఇలా చేసి అక్కడికి పోయి ముసలి కన్నీరు గారుస్తూ నేను బాగానే చేశాను కదా. అసలు భరణి గారి టాపిక్ రాని అయితే భరణి గారి టాపిక్ని అసలు వెత్తట్లే. ఒక్క సంజన గారు మాత్రమే వెళ్ళి అడుగుతారు, ఎందుకు మీరు స్టాప్ అని మీరు ఎందుకు అన్నారు, అసలు బిగ్ బాస్ కదా చెప్పాల్సింది, మీరు ఎందుకు చెప్పారు, ఎందుకు ఆగలి వాళ్ళు అన్నట్టుగా ఆమె అడిగింది. అది వెంటనే కట్ చేస్తూ టాపిక్ డైవర్ట్ చేస్తూ వేరే సైడ్ మాట్లాడుతూ వెళ్తున్నాం. అంటే ఇక్కడ క్లియర్గా తెలుసాడా ఈ టాపిక్ని హైలైట్ చేస్తే ఖచ్చితంగా నా మీదకి వస్తుంది ఇదంతా, దీన్ని ఎలా డైవర్ట్ చేయాలని చాలాసేపు ఆలోచించింది. అటు తిరిగి ఇటు తిరిగి ఎవరితో మాట్లాడుకుంటా ఫైనల్గా లేదు నేను ఏడుస్తే ఏదైనా చేయాలన్నట్టుగా ఇక అని కొంచెంసేపు యాక్టింగ్ చేసింది. కళ్ళెమ్మ నీళ్ళు రావట్లే, ఏడుపు రావట్లే, నవ్వు వస్తుందా ఏడుపు రావట్లే, ఇలా అని చెప్పేసి ఇట్లా పెట్టి హెయిర్ మొత్తం ముందు కనుక్కొని కాసేపు ఇట్లా కూర్చుంది. ఈయన ఒకడు కళ్యాణ్ వచ్చి చూకుంటాడా, చేతులు పట్టి పిసుక ఏమైందిరా అన్న ఆ టిష్యూలు తీయ, నీళ్ళు రావట్లే ఏం రావట్లే, తోడవా పోరా బాబు అంటే ఏడో బాబు అంటాడు. ఆమె ఏడవట్లే, ట్రై చేస్తుంది ఎలా ఏడవాలి ఏంది, ఆడియన్స్ని చూసే వాళ్ళని ఎట్లా అయ్యో పాపం రీతు అనుకోవాలి అనే ఎట్లా బయటపడాలరా దీని నుంచి అనే ఆలోచనతోటి ఏం ఆలోచించి ఎట్లా ముందుకెళ్ళాలని ఆలోచిస్తుంటే ఈయన వచ్చి ఒకటే చేతులు పిసుక కాళ్ళు పిసుక ముఖాలు పిసుక ఆయన పని ఆయన కంప్లీట్ యాడికి పోయిన ఇదే పనిలో ఉండు కళ్యాణ్. మరి ఏందో ఆయన ఏమైనా టాస్క్లు వస్తే ప్రూవ్ చేసుకుంటాడేమో, అదన్నా కొద్దిగా ప్లస్ అవుతుందేమో, మిగతా ఏది చేయట్లే. అక్కడ కొద్దిగా ప్లస్ అవుతుందేమో అనుకున్నాం, కానీ అక్కడ కూడా ఆయనకు అంత కలిసి రావట్లేదు. ఇది మాత్రం వదిలిపెట్టట్లే, యాడికి పోయినా ఒత్తుతుండు, అక్క చెల్లె ఏదన్నా సరే ఒత్తుకుంటూ కూర్చుండు. మరి ఏమో ఫైనల్గా ఆమె అయితే ముసలిగా నీరు గార్చింది ఈ రోజు కూడా చాలాసేపు. ఎందుకంటే అంటే డైలీ డేమాన్ పవన్తో కలిసేదానికంటే ఇవాళ కొద్దిగా తగ్గించింది. ఒక ఆఫ్టర్నూన్ వరకు కొంత తగ్గించింది. వెంటనే పోయి కలిసి కూర్చొని మాట్లాడితే ఏమనుకుందో ఎట్లా అనుకుందో కానీ కొద్దిగా దూరంగా మెయింటైన్ చేసింది. కానీ ఫైనల్గా అయితే తప్పది, అది కలవాల్సిందే కదా, కలుస్తూ మాట్లాడుతూ ఫైనల్గా మరి ఆయన సెలెక్ట్ చేసుకుంటూ ఆ సెలెక్ట్ చేసేటప్పుడు కూడా మేడం గారిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని డిస్కషన్ చేసుకుని నేను మరి ఇతను తీసుకోవాలనుకుంటున్నా, ఓనర్స్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటా, అది ఏది టెనెట్స్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పేసి మరి టెనెట్స్ నుంచి అయితే నేను తీసుకోవాలనుకుంటుంది తనుజ గారిని అండ్ ఇమాన్యుయల్ అండ్ నువ్వు రీతు మీ ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా అంటూనే ఆల్రెడీ తనుజ అసిస్టెంట్గా ఉన్నది కాబట్టి భరణి గారికి ఇంకా ఆమెకి అవసరం లేదు, ఇమాన్యుయల్ నిన్ను ఇద్దరులో తీసుకోవాలనుకుంటున్నా ఇక అనేసి అన్నాడు. తర్వాతకు వచ్చేసి చెప్పడం మాత్రం ఏమో అటు ఓనర్స్ సైడ్ ఏమో శ్రీజాద్దమ్మ పేరు తీసుకుంటా అని చెప్పిండు, వచ్చాడు శ్రీజాద్దమ్మ పేరు అక్కడ చెప్పిండు. ఇక్కడికి వచ్చేసరికల్లా రీతు అని చెప్పేసి కారణం చెప్పుతూ ఆయన చెప్పింది ఏంటంటే రీతు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఆడ బౌల్స్ కడిగే విషయంలో కూడా ఒక్కరోజు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు, మంచిగా ఆమెకి ఇచ్చిన క్లియర్గా పని చేసుకుంటూ ముందుకు సాగింది. అదేవిధంగా నిన్న సంచాలకురాలుగా వ్యవహరిస్తూ ఎంత అద్భుతంగా ఆమె సంచాలకురాలుగా పనిచేసిందంటే అసలు నవ్వుతో నా భవిష్యత్తు ఇప్పటి వరకు ఇంత మంచి సంచాలకుడిని న్యూట్రల్గా ఆడిన సంచాలకురాలని నేను చూడలేదు అనే విధంగా ఆయన పొగుడుతూ చెప్పి నేను రీతుని తీసుకుంటే ఏంటంటే అంతే జాగ్రత్తగా అంతే న్యూట్రల్గా సంచాలకురాలుగా ఎంత బాగా చేసిందో అంతే మంచిగా రేపు హౌస్ మేట్స్ని ఇటు ఓనర్స్ని కావచ్చు అటు టెనెట్స్ని కావచ్చు ఇద్దరిని కూడా కమాండ్ చేసుకుంటూ మంచిగా చూసుకుంటుంది మిమ్మల్ని, ఏ మాత్రం పక్షపాతం లేకుండా అనే విధంగా అయితే ఆయన మంచి స్పీచ్ ఇచ్చి ఇక కంప్లీట్ చేసిండు అనమాట. ఇది మరి డేమాన్ పవన్ రీతు మధ్య జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి.
అదేవిధంగా బర్నీ గారు ఇమాన్యుయల్ పాపం వాళ్ళకి ఫస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ విషయంలో కూడా అక్కడ మనీష్ మర్యాద తప్పు చేసిండు. ఆయన వాళ్ళ ఫస్ట్ ఇద్దరు చెప్పేసి ఈయన చెప్పకపోవడం తప్పు, ఎవరు చెప్పకూడదు. అది ఏమైంది ఫైనల్ అక్కడ ఎఫెక్ట్ అయింది ఎవరు? ఇమాన్యుయల్ అండ్ బర్నీ గారు, వీళ్ళిద్దరు ఎఫెక్ట్ అయ్యారు. ఆడ నెక్స్ట్ సాటర్డే రోజు ఎపిసోడ్లో నాగార్జున గారు అడిగితే సార్ అవుట్ ఆఫ్ ద ఏదో చెప్పి నేను కొంచెం అవుట్ ఆఫ్ ద ఫోకస్ సార్ అంటే నేను సరిగా అది ఆ టైంలో నేను సరిగా గ్రహించలేకపోయినా సార్, అది నా తప్పే అని చెప్పేసుకుంటూ ఒక్క మాట కూడా అనలే మనీష్ మర్యాద. అదే కనుక మనీష్ మర్యాదని మొన్న అన్నట్టయితే సంచాలకులు నువ్వు ఎందుకు అటెండ్ తీసుకున్నావు, ఏం సంగతి, నీకు ఏదైనా పనిష్మెంట్ ఇస్తాం, ఏదైనా ఇయర్ బాత్రూమ్లు కడగ నువ్వు వారం రోజులు అని ఇట్లాంటి బాత్రూమ్లు కడుగు ఇట్లాంటి కొంచెం టఫ్ ఉంటుంది కదా, అట్లాంటివి పడేస్తే మళ్ళీ ఇంకొకసారి సంచాలకుడు తప్పు చేయడు. ఈమె అదే తీసుకుంది. ఈమె స్టార్టింగ్ సంచాలకులు అనగానే ఉంది మైండ్లో డెమాన్ కథం క్యాప్టెన్ అయిపోయినవరా డెమాన్గా అనేసి ఫిక్స్ అయిపోయి ఇంకా ఆమె మొదలెట్టింది. మొదలెడుతూ ఆ కథన రంగంలో ఒక్కొక్కటి వస్తుంటే ఇక ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు సాగింది. ఫైనల్గా డెమాండ్ని చేసుకోవాలనుకుంది, డెమాండ్ని చేసేసింది. ఇది కథ. పాపం అంటే ఇక్కడ కూడా ఎఫెక్ట్ అయింది బర్నీ గారు అండ్ ఇమాన్యుయల్ గారే, వాళ్ళిద్దరే పాపం ఎఫెక్ట్ అయ్యారు. మళ్ళీ ఏమో దురదృష్టం వల్ల వెంటాడుతుందేమో కెప్టెన్ కాకుండా అనేది అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.